ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. మార్కు సువార్త 8వ అధ్యాయము 2వ వచనము. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ఈ లోకంలో మన జీవితములలో మన పరిస్థితులు ఎలాంటివో తెలియనటువంటి వారిని మనము కలుసుకుంటాం. మన పరిస్థితులను పట్టించుకోనటువంటి వారిని కూడా మనం దైనందిన జీవితంలో అనుదినము కూడా కలుసుకుంటూనే ఉంటాం. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. ఆయనకు మన పరిస్థితులు తెలుసు. ఆయన మనలను ఎల్లప్పుడూ కూడా పట్టించుకునే దేవుడు కూడా. మార్కు సువార్త 8వ అధ్యాయము 2వ వచనములో ఈ భాగంలో యేసు యొక్క బోధలు వినటానికి ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారందరూ కూడా 3 దినములుగా ఆహారం ఏమీ లేకుండానే ఆయన బోధలు వింటూ గడిపేశారు. ఆ సమయంలో యేసుప్రభులు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, వారు 3 దినముల నుండి నా యొద్దే ఉన్నారు, వారికి తినటానికి ఏమీ లేదు, కాబట్టి నేను వారి మీద కనికరపడుచున్నాను. కాబట్టి ఈ మాటలో అర్థం ఏంటంటే, వారికి ఏం కావాలో నాకు తెలుసు అనేటువంటిది తెలియచేస్తూనే వారిని పట్టించుకున్నటువంటి దేవునిగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన బోధించి విడిచిపెట్టలేదు, కానీ వారి అవసరతను తెలుసుకున్నాడు. వారిని పట్టించుకున్న దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు కూడా ఎన్నో పరిస్థితుల మధ్యలో ఉండవచ్చును. ఆందోళనలు, చింతలు, అభద్రత భావం, భారాలు ఇవన్నీ కూడా నిన్ను గలిబిలి చేస్తూ ఉండవచ్చును. అయితే ఒక సత్యం, ఈ లోకంలో ఎవరికి ఆ పరిస్థితులు తెలిసినా తెలియకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఆయనకు నీ సంగతి అంతా తెలుసు. ఆయన పట్టించుకునే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి నీ భారాన్ని యేసునొద్దకు తీసుకునిరా. నీ ప్రతి పరిస్థితిని కూడా దేవుని చేతుల్లో పెట్టు. దేవుడి మాటల చేత మిమ్మలను ఆదరించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడివైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత బిడ్డలందరినీ బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.